ఇందు మూలంగా తెలియజేయనిదేమనగా ప్రతి ఇంటికో మరుగుదొడ్డి, తడి పొడి చెత్త డబ్బాలు ఇచ్చినప్పటికీ వ్యాధులు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. దీనికి మూల కారణం పై సదుపాయాలను సరిగా ఉపయోగించుకోకపోవడమేనని వైద్యాధికారులు తెలిపారు. అందువల్ల ఇక నుంచి మరుగుదొడ్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని తీర్మానించారు. అలా కాకుండా బహిరంగ మల విసర్జన చేసిన వారిని, వేయకూడని చోట చెత్తా చెదారం వేసిన వారిని కఠినంగా శిక్షించాలని పంచాయతీ వారు తీర్మానించారు. కోటయ్య, ఏం కోటయ్య దండోరే వెళ్ళా బయటకు వెళ్తున్నా? అన్నీ ఎవడు పట్టించుకుంటారా? మా తాత ముత్తాతల కానించి ఇదే అలవాటు, ఇదే పద్ధతే. అయినా బయటికి పోతే ఆహా ఆ మజాయే వేర్రా. ఓ 400-500 జుర్మానా ఎత్తారనుకున్నాను, కానీ వీరందరూ నన్ను ఎలేసినట్టు చూస్తుంటే నాకు సిగ్గేస్తుందయ్యా. చూడు కోటయ్య, అన్ని రోగాలకు మూలం బహిరంగ మల విసర్జన. ఇది ఒక అనాగరికమైన ఆచారం. మీ ఇంట్లోనే 2 డయేరియాతో బాధపడుతున్నారు, అది గుర్తుంచుకో. నా తప్పు నేను తెలుసుకున్నాను, క్షమించండి అయ్యా, నన్ను మన్నించండి. గుడ్ మార్నింగ్ సార్. అనుకున్నట్టుగానే మన ప్లాన్ సక్సెస్ అయింది. మన ప్రగతిని ప్రభుత్వం గుర్తించింది ఓ, సార్. చాలా సంతోషం. ఆ కళ రాజీవ్ స్వశక్తి, నిర్మల్ అవార్డులతో మరింత పెరిగింది. ఆదర్శ గ్రామంగా 6వ తరగతి పాఠ్యపుస్తకంలో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం తన శోభతో విదేశీయులు సైతం తమ ఆదర్శ గ్రామాన్ని సందర్శించేలా చేస్తోంది. ప్రభుత్వం వారందించే సాయాన్ని బలవంతంగా ఉపయోగించుకుంటే ప్రతి గ్రామము అవుతుంది ఆదర్శ గ్రామం. అదే